Yes, very good morning. Welcome back to my YouTube channel. Day 5, day 6 from my Odisha ride. సో డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏడున్నామంటే ఈ చిన్నపాటి ఫారెస్ట్లోకి వచ్చేసినాం. అండ్ ఇక్కడ పత్తగని పంచం మర్చిపోతున్నా నేమ్ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ కోసం వచ్చినాము. ఇంకా కిరణ్ గడ్ కిందికి దిగుతున్నాం మొత్తము. సో మనము ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. ఓహో, అది చూడండి మొత్తం ఇంత స్టీప్ ఉంది కిందికి మొత్తం. రైట్, సో మనం ఇప్పుడు కిందికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో లెట్స్ గో. రైట్, సో కట్ట తీసుకున్నాం మనము. ఇప్పుడు చలో ఈ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ మొత్తం ఇప్పుడు మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. లెట్స్ గో. చాలా స్టీప్ ఉంది మొత్తము. కిరణ్ గడ్ అయితే రప్ప 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 అల్లు అర్జున్ లాగా వెళ్ళిపోతూనే ఉన్నాడు. కిరణ్ గారి రాంగ్ రూట్లో ఈ పైకి ఎక్కించిన. ఈ నుంచి ఏమైనా మంచి వ్యూ ఉంటుందంటే ఏం లేదు, ఈ కొండల్లోనే. కిరణ్ గారు ఇంకా రానని కూర్చున్నాడు. టైర్డ్ అయిపోయింది కిరణ్ గారు. ఫస్ట్ టైం మన ట్రెక్కింగ్ నడుస్తుంది. ఎన్ని రైడ్ చేసాం, ఎప్పుడు ఏది ట్రెక్కింగ్ ఉన్నా మనం స్కిప్ చేస్తుండే. ఈసారి ఎందుకో ట్రెక్ చేయాలనిపించింది. వామ్మో వార్నాయనో, దిగాలరా ఇట్లా ఇప్పుడు. రే వాట్ ఈస్ దిస్ అమ్మా. అరే నా మోకాలు చిప్పలు పోతున్నాయిరా. ఓ మా ఇంకా ఎంత దూరం ఉందో అర్థమైతలే. కిరణ్ కనిపిస్తుంది ఏమన్నా? నో గైస్, ఇంత ట్రెక్కింగ్ చేయాలనేటోళ్ళే మాత్రం రావాలి దీనికి. చూద్దాం ఇంత ట్రెక్ చేస్తే వర్తా కాదా చూద్దాం కిందికి వెళ్ళాక. పోదామా? ఇంత ట్రెక్ చేసి వస్తే దిస్ ఈజ్ నాట్ వర్త్. చిన్న దారిలాగా పడిపోతుంది అంతే. నేను ఇంకా హెవీ వాటర్ ఫాల్ ఏమో వావ్ అనే ఫీల్ వస్తుంది అనుకున్నా, కానీ నో, వెరీ బేసిక్. అబ్బా మళ్ళీ ఇప్పుడు అంత ట్రెక్ చేయాలరా బాబో. లెట్స్ గో. అలా వాటర్ ఫాల్ ట్రెక్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మన ప్యాకింగ్ అయిపోయింది. సో మన బైక్స్ ప్యాకింగ్ రెడీ. అండ్ ఇదే మన స్టే ఉండే ఈరోజు నైట్, నిన్న నైట్ స్టేకి బాయ్ బాయ్ చెప్పేసి. సో ఇదే ఓపెన్ గ్రౌండ్. నేను ఇక్కడనే కూర్చుండే, బాన్ ఫైర్ ఇక్కడ పెట్టుకుండే. సో ఐ థింక్ ఇది ఒక చిన్న ఫంక్షనల్ టైపు. ఈ ఓపెన్ గార్డెన్లో ఇట్లా స్టేస్, అక్కడ టెంట్స్, క్యాంపింగ్ అవన్నీ పెట్టేసిండు. సో ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ వచ్చేసి విశాఖపట్నం. లెట్స్ గో. ఓకే, నిన్న నైట్ మనము ఇదే రూట్లో వచ్చినాము. ఐ థింక్ ఇంతకుముందు రికార్డ్ కాలేనట్టు ఉంది నాది. సో రామ్ రాణి ఏంది, దుర్గా రాణియా రామ్ రాణియా? అది హోటల్ పేరు ఏంటది?
రాణి దుర్గా రెసిడెన్సీ ఇన్ డారింగ్ బడి. సో గ్రూప్స్ తోటి వచ్చిన వాళ్ళు కొంచెం బడ్జెట్లో స్టే అయిపోవాలి అంటే యూ కెన్ స్టే దేర్. చిల్ ఉంది, తక్కువలో 1500కి మాకు అంత బిగ్ రూమ్ వచ్చేసింది. బాన్ ఫైర్కి ఒక 500 రూపీస్ చార్జ్ చేసినాడు. అదమ్మా. సో ఇప్పుడు నిన్న వచ్చిన రూట్ ఇది. నిన్న నైట్ చూపించిన కదా ఆ రోడ్, ఘాట్ రోడ్. ఐ విల్ షో యూ నౌ. ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక 1-2 కిలోమీటర్స్ ఈ చిన్న సింగిల్ లేన్ రోడ్ వస్తుంది మనకు. డైరింగ్ బర్డ్ పోవడానికి రాడే మనం కిందికి ఇప్పుడు దిగుతున్నాం మళ్ళీ. దాని తర్వాత రైటా లెఫ్టారా? నువ్వు అన్నావు లెఫ్ట్ కదా. లెఫ్ట్ తీసుకోవాలి. మనం రైట్ తీసుకున్నాం అనుకుంటా వస్తప్పుడు. చూద్దాం ఇక్కడ రూట్ సేమ్ రూటా డిఫరెంట్ రూటా అయితే కొంచెం ఐడియా లేదు. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఘాట్ రోడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇంకా ముందు ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నిన్న నైట్ అయితే చిల్ వైబ్ ఉండే మాకైతే. ఈ రోడ్లో ప్యాక్ అయింది. Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't. పూరికి అదే చోలే కర్రీ, దోశకి అదే చోల కర్రీ, వడకి అదే చోల కర్రీ, ఇడ్లీకి అదే చోల కర్రీ. అదే కదా. ఇంకా మనకు ఆంధ్ర వచ్చిందంటే చట్నీ వేసుకొని ఆహా దోశ ఇడ్లీ వడ ఇచ్చి వడయాల. ఆంధ్రప్రదేశ్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి ఇంకా మనకు కావాల్సిన ఫుడ్ దొరికిపోతుంది. ఇంత కొంచెం లేట్ చేసాం లంచ్. 4 o'clock ఏమో చేసినప్పుడు ఎంత 4:18. ఓకే, సో కొంచెం లేట్ చేసాం లంచ్. అండ్ మన ఆంధ్రాకి వచ్చి అక్కడ లంచ్ చేద్దామని చెప్పేసి ఆంధ్రలోకి ఎంటర్ అయినాక ఈ శ్రీకాకుళం దగ్గరలో అమరావతి డాబా అని ఒకటి ఉంటుండే, దానిలో చేసాం. టేస్ట్ భలే ఉండే. ఇంకా ఆంధ్ర అంటే ఇంకా మన తెలుగు స్టేట్స్లో ఫుడ్ ఇంకా దోకా ఉండదు కదా. సో లంచ్ చేసి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ వైజాగ్, విశాఖపట్నం. ఒక 180 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు నైట్ వైజాగ్లో చిల్ అయిపోయి అండ్ టుమారో బ్యాక్ టు హోమ్. సో యాక్చువల్ ప్లాన్ సండేకి రీచ్ అవ్వాలని. సో వీ హ్యావ్ 1 more డే స్టే. సో చూద్దాం ఓపిక. టైంపాస్కి ఒక చిల్ ఇంకా మనం ఏమంటారు మన రైడ్ అయిపోతుంది కదా. సో ఇంకొక రోజు ఒక నైట్ స్పెండ్ చేసి ఎక్కడన్నా మధ్యలో తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. అది కథ, కహాని. అలా మా రైడ్ సూపర్గా హ్యాపీగా. ఒరిస్సా అయితే లవ్ అమ్మ ఏమన్నా ఉందా ఒరిస్సా రోడ్స్. ఐ లవ్ ఒరిస్సా. ఇక మెయిన్లీ ఏంటంటే హైవే, ఇట్స్ 1 straight హైవే, మనకి ఎక్కడ టర్నింగ్ లేదు. సో మ్యాక్సిమం NH16 NH20 హైవే కవర్ టచ్ అవుతున్నాయి మొత్తం ఒరిస్సాలో. సో ఇంకా లోపలికి ఇంటీరియర్కి ఏం వెళ్ళలేదు మేము. సో ఈ పూరి, సిమ్లీపాల్, డేరింగ్ బాడీ ఇవన్నీ ఇది మాత్రమే టచ్ చేసేసి వచ్చినాం. ఇంకా లోపలికి వెళ్ళే అంత టైం లేదు. సో అందుకే మేము మళ్ళీ వాపస్ వచ్చేసాం. సో ఇది మెయిన్ కదా అని చెప్పేసి ఈ పాట ఒక్కటి ట్రై చేసేసి రైడ్ చేసేసి వచ్చేసినాం. గైస్, మీ అందరికి ఒక క్వశ్చన్. సో నేను ఇప్పుడు ఒరిస్సా రైడ్ చేస్తున్నా. ఒరిస్సా రోడ్స్ అయితే నాకు పిచ్చగా నచ్చిపోయినాయి. ఫుల్ ఓపెన్ హైవేస్, స్ట్రైట్ హైవేస్. అండ్ మెయిన్లీ ఏంటంటే ఊర్లలో కూడా నేను కొన్ని ఊర్లలో కూడా రైడ్ చేసిన. ఊర్లలో కూడా స్పీడ్ బ్రేకర్స్ లేవు, అన్నెసెసరీ స్పీడ్ బ్రేకర్స్ లేవు. ఏదో అక్కడక్కడ మెయిన్ దగ్గర ఉన్నాయి, బట్ అన్నెసెసరీ స్పీడ్ బ్రేకర్స్ అయితే లేవు. సో మీరు ఎంతమంది రైడ్ చేసారు ఈ ఒరిస్సా రైడ్? మీకు వెళ్ళి అనిపించింది చెప్పండి. ఐ లవ్ ఒరిస్సా యార్. ఒరిస్సా గైస్, ఒరిస్సా రోడ్స్ చుక్క కిరాకుంది.
Right, GVMC welcomes you to Vishakhapatnam, city of destiny. Here we go. We reached Vishakhapatnam. We have another 20 kilometers to reach మన హోటల్. ఆర్కే బీచ్ దగ్గర హోటల్ చూసుకున్నాం, అక్కడికి వెళ్ళి ఉండిపోవాలా. ఎన్ని డేస్ తర్వాత మనకు సిగ్నల్ దొరికిందా, సిగ్నల్ ఆగినాం. ఒరిస్సాలో ఎక్కడైనా ఆగినాం రావును, సిగ్నల్ దగ్గర లేకుండా దొరకదు కదా. అట్లా ఉంటుందమ్మా ఒరిస్సా తోటి. చలో బస్సు సైడ్ ఏదో మేము వెళ్ళిపోతాం. ఇదేమా మన హోటల్ ఫర్ టు నైట్. ఈరోజు ఇక్కడ స్టే ఉండేసి రైట్ గైస్. సో ఫైనలీ మనమైతే వైజాగ్ వచ్చేసాం, విశాఖపట్నం. అండ్ ఈ రూమ్ తీసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా. సో రూమ్లో చెక్ ఇన్ అయిపోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినాం, హాట్ వాటర్ తోటి మంచి బాత్ తీసేసుకొని. సో ఇంకా నెక్స్ట్ 2 days చిల్ రైడ్. సో ఆల్రైట్ మా. సో అంతే, ఇంకా ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసి అట్లా ఆర్కే బీచ్ని ఎక్స్ప్లోర్ చేసేసి అండ్ మళ్ళీ రేపటి రైడ్లో కలుస్తాం. లెట్స్ గో. మళ్ళీ ఆటోలకి షిఫ్ట్ అయిపోయినాం. సో ఇట్లాంటి లీజర్ టైంలో బైక్ అయితే టచ్ చేయము. ఆటోలో అట్లా ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెం చిల్ అయిపోయి మళ్ళీ మన రూమ్కి వచ్చేసేస్తాం. ఓకే.